హాయ్ అందరికీ. ఈరోజు సేమియా ఉప్మా తయారు చేస్తున్నాను. సేమియా ఉప్మా కోసం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో లోటా నీళ్ళు వేసుకోవాలి. ఇలా లోటా నీళ్ళు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వాలి. వాటర్ మొత్తం మరిగిపోయిన తర్వాత ఇందులో సేమియాలు వేసుకోవాలి. సేమియాలు వేసుకుని ఇవి బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండల కింద అయిపోతుంది. ఇలా కలుపుకొని సేమియాలు మొత్తం ఈ వాటర్లో ఉడికేదాకా ఉడికించాలి. ఇలా సేమియా ఉప్మా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే క్యారెట్లు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. ఇదంతా కూడా వాటర్ మొత్తం మరిగిపోయి సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి సేమియా ఉప్మా ఎలా ఉడుకుతుందో. మీరు లోటన్నర నీళ్ళు వేసుకోండి. లోటాలు సహం సేమియాలు వేసుకుని లోటన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సేమియా ఉప్మా పొడిపొడిలాడుతూ వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తుంది. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.